నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఇంకో కథ తెస్తున్నాను. తోడేలు ప్రశ్న. ఇదేంటి తోడేలేంటి ప్రశ్న ఏంటి అనుకుంటున్నారా? కథ వినండి, మీకే తెలుస్తుంది. అనగా అనగా మా లోకంలో ఒక తోడేలు మేక మాంసం తిందామని చాలా తిరిగి తిరిగి ఎక్కడ ఒంటరిగా ఉన్న మేకను చూడక నిరాశగా ఇంటికి వెళ్ళిపోదామనుకొని వెనక్కి వెళ్ళిపోతుంది. త్రోవలో మేక మాంసం గుమగుమలకు తగిలి ఆ సువాసన వైపు అడుగులు వేసింది. ఒక ఇంట్లో అందరూ విందు ఆరగిస్తున్నారు. ఆ ఇంటి వెనకాల మేకల మందని చూసింది, కానీ వాటికి కాపలుగా ఒక పెద్ద కుక్క ఉంది. ఇప్పుడు లాభం లేదు, రేపు అవి మీదకు వచ్చినప్పుడు సమయం చూసి ఒక్క మేకనైనా పట్టుకోవాలి అని ఆ రాత్రికి ఇంటి పరిసరాల్లోనే తచ్చాడింది. తోడు అనుకున్నట్లుగానే మర్నాడు పాలికాపు వచ్చి ఆ మేకల్ని మేతకని బయళ్ళకు తోలుకొని వెళ్ళాడు. తోడేలు దూరంగా వాటి వెనకాల వెళ్ళి ఓ చెట్టు చాటును దాక్కొని ఉన్నది. కొంతసేపటికి పాలికాపు చిన్న కునుకు తీయడం మొదలుపెట్టాడు. నిద్రపోతున్నాడు అనమాట. సరైన సమయం ఇదేనని తోడేలు వెళ్ళి ఒక మేకను పట్టుకొని పరిగెత్తి పారిపోబోయింది. మేకలన్నీ మే మే అని గోల పెడితే పాలికాపు లేచి తోడేలు వెనకాల పరిగెత్తాడు. కానీ వాడికి చిక్కకుండా మేక నోట కరుచుకొని అక్కడి నుంచి అది పారిపోయింది. పాలికాపు యజమానితో మొరపెట్టుకుంటే తోడేలు పని నే పడతా అని ఆ మర్నాడు ఆ యజమాని పాలికాపు బదులుగా తనే మేకల్ని మేతకు తోలుకొని వెళ్ళాడు. కునుకు తీస్తున్నట్టు నాటకమాడాడు. రుచి మరిగిన తోడేలు మళ్ళీ వచ్చింది ఒక మేకను పట్టుకుందామని. వెళ్ళగానే యజమాని దానిపై వల విసిరి పట్టేసుకున్నాడు. నిన్ను చంపిన పాపం లేదని ఆ యజమాని తోడేలుపై కర్ర ఎత్తబోయాడు. అప్పుడు ఆ తోడేలు, నన్ను చావబోదే ముందు నా చిన్న సందేహాన్ని తీస్తారా అంటే నా క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తారా అని అడిగింది. సవినయంగా అడిగిందని సరే అన్నాడా యజమాని. మొన్న మీ ఇంట్లో విందు మేకమాంసం తినడంలో తప్పులేకపోతే అదే పని నే చేద్దామని మేకను పట్టుకు వెళ్తుంటే మీరు నన్ను చంపుతానంటారా అని అడిగింది. బాగుంది నీ వరస, ఆ మేక నాది, నీలా దొంగిలించలేదు నేను దాన్ని అన్నాడా యజమాని. ఓహో, మీరు కన్నారా దాన్ని అని తోడేలు అడుగుదామనుకుంది. కానీ దెబ్బలు మర్రెండు ఎక్కువ పడతాయని మాట్లాడకుండా కొట్టినవి తిని ఈ మానవులంతా ఇంతే, వారు చెప్పిందే వేదం అని సనువుకుంటూ పారిపోయింది. ఈ దీంట్లో నీతి ఏంటి? బలవంతుడు చెప్పినదే న్యాయం. ఇప్పుడు తెలిసిందా ప్రశ్న ఏంటో, తోడేలు ఏంటో? బాగుందా? ఎంజాయ్ చేస్తారు కదా. బాయ్.